రేపటి కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానుంది. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తర్వాతే లిస్టు విడుదల చేయనున్నారు. 29 మందితో జాబితాను అధిష్టానం సిద్ధం చేసినట్లు సమాచారం. చివరి జాబితా నవంబర్ 3 లేదా 4 రానున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కాంగ్రెస్ రెండో జాబితా విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఇక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చోబోతుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక అందరూ కూడా ఈ సమావేశంలో ఉంటారు. మరి ఇప్పటికే దాదాపుగా మొదటి జాబితాను రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలకు సర్వం సిద్ధం చేసింది. రేపు ఏ క్షణంలోనైనా కూడా ఈ జాబితా విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే గెలుపు గుర్రాలని రంగంలోకి దించుతున్నారు. దాదాపు 30 నుండి 35 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. మరి ఈ మొదటి జాబితాలో కొంతమంది సీనియర్లకు అవకాశం కలగలేదు. మరి ఈ నేపథ్యంలో రెండో జాబితాలైనా వాళ్ళకి అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి కూడా చూస్తున్నారు. మరి దాదాపు కొన్ని చేరికలు అయితే ఉన్నాయి. వేరే పార్టీల నుంచి ఈ పార్టీలోకి చేరికలు ఉన్నాయి. మరి ఆ చేరికల నేపథ్యంలో ఆ చేరికలు వల్ల ఆ పార్టీకి చాలా ఉపయోగం కలుగుతుంది. కాబట్టి జాబితా విషయంలో కొంత డిలే జరుగుతుంది. జాబితాను మరింత డిలే చేయడం ద్వారా ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లకు అవకాశం కల్పించవచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరి ఏది ఏమైనా సరే ఫైనల్ జాబితా అనేది నవంబర్ 3 నాటికి రిలీజ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జాబితా రిలీజ్ చేయడానికి ముందుగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రతి పేరును కూడా చర్చించి మరి రిలీజ్ చేస్తుంది. దాదాపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. ఆయన పేరు కూడా సెకండ్ లిస్ట్ లో ఉండొచ్చు, లేదంటే థర్డ్ లిస్ట్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చూసుకున్నట్టుగైతే సోయం బాబురావు కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ లోకి సెకండ్ లిస్ట్ లో కానీ థర్డ్ లిస్ట్ లో కానీ ఆయన పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏదేమైనా సరే బోధ్ నియోజకవర్గాన్ని స్వయం బాబురావుకి రిజర్వ్ చేసి పెట్టారు. రిజర్వ్ చేసి పెట్టిన నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం చూసుకున్నట్టుగైతే సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాబురావుని రంగంలోకి దించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరోవైపు అదే నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాథోడ్ బాబురావు కూడా ఈ సీట్ని ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయనకి కానీ రాథోడ్ బాబురావు కానీ లేదంటే స్వయం బాబురావు కానీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి బోధ్ సీట్ని కేటాయించే అవకాశాలు కనిపిస్తుంది. ఇది థర్డ్ లిస్ట్లో కానీ ఫోర్త్ లిస్ట్లో కానీ బోధ్ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాజగోపాల్ రెడ్డి, అలాగే వివేక్, మరికొంతమంది విజయశాంతి, ఈటెల వంటి నేతలందరూ కూడా వరుసగా వస్తారు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ కోసం కొన్ని సీట్స్ రిజర్వ్ చేసి పెట్టి వాటిని చివరి నిమిషంలోనైనా వాళ్ళని అకామిడేట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే సర్వేలో దాదాపుగా 60 నుంచి 70 సీట్ల వరకు గెలుపుతామంటున్న కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 100 దాకా క్రాస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. మరి చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఈ జాబితా అనేది అంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్లకు ధీటుగా గెలుపు గుర్రాలకి రంగంలోకి దింపి ముందుకు పరిగెట్టాలి, రేస్లో గెలవాలి, ఎక్కువ సీట్లు సంపాదించాలనేది జయంగా నడుస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి తయారు చేసిన జాబితాపై కూడా అదే ఫైనల్ కాదు. స్క్రీనింగ్ కమిటీలో రేవంత్తో పాటు మిగతా సభ్యులందరూ కూడా ఇచ్చిన జాబితాని మళ్ళీ సిఈసి దాన్ని స్క్రూటినీ చేసి మరి కొన్నిటిని వెనక్కి పంపించే అవకాశం ఉంది, కొన్నిటిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే 30 మందికి తక్కువ కాకుండా జాబితాను రెండో విడతలో రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి గెలుపు గుర్రాలను రిలీజ్ చేయబోతుంది. మరి దీంతో పాటు ఇక ఆశావాహులు ఎవరున్నా రండి, అందరినీ అకామిడేట్ చేస్తాం, మంచి పదవులు ఇస్తాం, ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్తామంటూ ఇక ఆకాశ మంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ వేస్తుంది ఇతర పార్టీల మీద. మరి ఈ ఆకాశ మంత్రం నేపథ్యంలో ఇక ఎంతమంది వెళ్తారు కాంగ్రెస్ వైపు, బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా మనం వేచి చూడాల్సింది. కెమెరామెన్ రామురుగంతో రామకృష్ణ, అమ్మా న్యూస్, న్యూఢిల్లీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం, క్షణం కోసం.